దేవరా 2 చిత్రం మోస్ట్ అవైటెడ్ ఫిలిం. మనం పార్ట్ 1 చూసినప్పుడే దేవరా 2 మీద చాలా అందరికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి దేవరా 2 ఉంటుందని మ్యాట్ 2 ఈవెంట్స్లో ఆయన చెప్పుకొచ్చాడు. కాకపోతే మొన్నటి నుంచి ఒక న్యూస్ వైరల్గా మంది ఈ చిత్రం ఆకస్మికంగా ఆగిపోయినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ గారి తదుపరి ప్రాజెక్టు నాగ చైతన్యతో ఉండబోతున్నట్టుగా రకరకాల. అయితే ఓవరాల్గా ఈ వార్తలన్నింటిలో వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. సో అది ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు దేవరా 2 ఉందా లేదా అనేది క్వశ్చన్. ఉండాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? కావాలి కదా, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, తెలియాలి కదా. ఓకే, కావాలి. ఇప్పుడు ఎన్టీఆర్ అనే పాన్ ఇండియా స్టార్, ఎన్టీఆర్ అనబడే పాన్ ఇండియా స్టార్ ఒక సినిమా చేశాడు దేవరా. దాని తర్వాత వార్ 2లో ఎంగేజ్ అయ్యాడు. వార్ 2 కూడా అయిపోయింది. నెక్స్ట్ రఘు అనే ఒక కాన్సెప్ట్ ఆల్రెడీ అక్కడ రిజిస్టర్ అయింది విత్ ఆలియా భట్ హీరో, స్పై యూనివర్స్లో భాగంగా. అది త్వరలో షూట్ కావాలి. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమా ఉంది, అది ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. ప్రశాంత్ నీల్ అనే ఆయన కూడా పాన్ ఇండియా డైరెక్టర్. ఎందుకు పాన్ ఇండియా అంటున్నానంటే వీళ్ళ సినిమాలు ఏవైనా సరే కనీసం 1 సంవత్సరం వరకు మనం ఆగాలి, ఓపిక పట్టాలి. అదృష్టం బాగుంటే ఇంకా త్వరగా వస్తాయి, లేదంటే కొంచెం ఆ వరకో ఈ వరకో ఉండి కనీసం సంవత్సరాలకి గ్యాప్ వస్తుంది. ప్రశాంత్ నీల్ తర్వాత ఎన్టీఆర్కి ఇంకో ప్రాజెక్ట్ ఏముంది? లేవా? ఎందుకు ఉన్నాయి కదా. ఏమున్నాయి? ప్రశాంత్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో లేదా? అది గాడ్ ఆఫ్ వార్ సంథింగ్. అది ఇప్పుడు 2 years గాడ్ ఆఫ్ వార్ 2 years పడుతుందా? 2 years పట్టాలంటే నీకు 2029 వస్తుందా? రావద్దా? వస్తుంది. నెల్సన్ తో ఒకటి ఉంది, నెల్సన్ తో కన్ఫర్మ్. 1 సంవత్సరం అన్నది ఈడ నెల్సన్ 6 నెలలు, ఎంతకైనా 2030 వరకు అయితే నీకు కనపడ్డుగా. సో ఇన్ కేస్ నీకు దేవరకు సంబంధించిన పార్ట్ 2 రావాలి అన్న కోరిక నీలో బలంగా ఉంటే 2030 తర్వాతే దాని గురించి ఆలోచించుకోవాలి కదా. బిఫోర్ అయితే నువ్వు ఆలోచించలేవుగా. అంటే ఒక 5 ఏళ్ల వరకు అయితే దేవర 2 వచ్చే ఛాన్స్ అయితే లేదుగా. దేవర 2 రావాలంటే 2030లో మళ్ళీ షూట్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ 1 సంవత్సరం తర్వాత రావాలి, రైట్? రిలీజ్ అవ్వాలనుకుంటే. ఇప్పుడైతే లేదు కదా. దెన్ ఇప్పుడైతే లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు దేవర 2ని డైరెక్ట్ చేయాల్సిన డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఈ 5 ఏళ్ళు నీ హీరో ఊరిలో ఉన్న అందరు డైరెక్టర్లని ఉద్ధరించాలి ముందు ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం. నీ దగ్గర రావాలంటే 5 ఏళ్ళు టైం పడుతుంది. ఈ 5 ఏళ్ళు నువ్వెందుకు ఖాళీగా ఉండాలి? నీకు వేరే హీరోలు కూడా ఉంటారుగా. ఎంత నువ్వు పుట్టింది లేచి ఎన్టీఆర్తోనే సినిమా తీయాలని ఇలా కూర్చోలేదుగా కొట్టాల శివ, అంతేనా? మధ్యలో నాగ చైతన్యతో సినిమా ఉంది, ఇంకో హీరోతో ఆయన సినిమా తీసుకుంటాడు, ఆయన ఇష్టం. నెక్స్ట్ మళ్ళీ తను ఖాళీగా ఉండి ఇతను ఖాళీగా ఉన్నప్పుడు ఇది సెట్స్ మీదకి వెళ్ళద్ది. సో ఎంత టైం వచ్చింది నీకు? 5 years 6 years. నేను దేవర ఇప్పట్లో లేదు కదా. అంటే ఏంటంటే మీకు పార్ట్ 1 వచ్చిందంటే పార్ట్ వెంటనే రావాలి. అసలు ఇప్పుడు ఎందుకు తీయలేదు కానీ మెడ మీద కత్తి పెట్టి ఈ నడు ఇస్తావా లేదా అట్లా ఉంది. కొన్ని సీక్వెల్స్ సంవత్సరాలు పడతాయి. ఇండియన్ సీక్వెల్కి ఎంత టైం పట్టింది? నేను పుట్టక ముందు వచ్చిన సినిమా. అంతే. రోబో 2 కూడా కొంచెం టైం పట్టింది, 15 ఏళ్ళు పట్టింది దగ్గర. బాహుబలి అంటే ఆయన అదే పనిలో ఉన్నాడు కాబట్టి వచ్చింది. రక్త చరిత్ర అంటే 2 ఒకేసారి షూట్ అయ్యాయి కాబట్టి వారంలోనే వచ్చాయి. కథానాయకుడు మహానాయకుడు అలాగే వచ్చాయి. కానీ ఇవేంటంటే ఒక దగ్గర ఆగిన తర్వాత ఆ హీరోని గాల్లోకి వదిలేస్తున్నావు నువ్వు, మళ్ళీ కలుద్దాం ఓ రోజు అని. ఆ కలిసే రోజు రావాలంటే మినిమం 5 ఏళ్ళు గ్యాప్ పడుతుంది. ఇప్పుడు లైక్ ఎట్లా అనుకుంటే పుష్ప 3 కూడా కష్టమే. పుష్ప 3 కూడా కష్టం. ఆఫ్ కోర్స్ ర్యాంపేజ్ కష్టమేం కాదు. పుష్ప 3 ర్యాంపేజ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ షూట్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ చిన్న పార్టే ఉంది, ఒక టాస్క్ మాత్రమే పెండింగ్ ఉంది అంతే. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది పుష్ప 3. నువ్వు అప్పుడు అడవిలో చూసిన సన్నివేశాలు ఏవి? కోటలో కాల్పులు, ఈయన పారిపోవడాలు, ఊర్లో గొడవలు. పుష్ప రేంజ్ పెరిగిందా? సీఎంని చేశాడా? నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, సీఎం ద్వారా తారాదత్తం చేయిస్తాడు మొత్తం అందరికీ. ఆయనకు అది ఇవ్వు, ఈయనకి ఇది ఇవ్వు, మన సీఎంఏ చూసుకుంటాడు అని. సో నేనెట్టిస్తే నేను నీకున్నా కదా నీ వెనకాల ఇప్పిస్తాడు. ఈ సీఎంకి ఏమో నచ్చదు ఇది. పైగా ఈయన ఆల్రెడీ పొల్యూటెడ్ బై జగపతి బాబు. ఈ 2 పొల్యూటెడ్ పీపుల్ వీడిని పొల్యూట్ చేస్తాడు. ఎవడు? పుష్ప అసిస్టెంట్ని. వాడు మారిపోతాడు, ఎందుకంటే పార్ట్ 2లో మొత్తం 2 సార్లు తిట్టాడు కదా వాడిని. సో వాడు మారిపోతాడు. ఇప్పుడు వాడు పొడిచే వెన్నుపోటుతో పుష్ప దొరుకుతాడు. వీడి మీద నమ్మి పుష్ప వెళ్తాడు, నావుడే కదా అని. వాడు పొడిచిన వెన్నుపోటుతో పుష్ప దొరుకుతాడు. దొరికినప్పుడు ఒక క్యామియో రోల్లో అయితే హీరో జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు, సూర్య అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు,
రామ్ చరణ్ కూడా అవ్వచ్చు మీ అదృష్టం బాగుంటే. కాపాడుతాడు. తను కాపాడిన తర్వాత అతను తప్పించబడితే అక్కడ జరిగిన ఘర్షణలో అడవుల్లోకి పారిపోతాడు. అడవిలో మళ్ళీ ఇంకో హీరోయిన్ దగ్గర ఆయన ఉండాలి కొన్ని రోజులు. ఆ తర్వాత నెక్స్ట్ పుష్ప. ఇంత స్టోరీ ఉంది. ఈలోపు ఈవిడ ప్రెగ్నెంట్, ఆ నెక్స్ట్ నీ ముల్లేటి వెంకటరమణ పుడతాడు. ఇంత స్టోరీ ఉంది దీంట్లో. కొంచెం పెండింగ్ ఉండి ఆల్మోస్ట్ చాలా షూటింగ్ కంప్లీట్ అయ్యి. లేట్ వెంకటరమణ అంటే ఒకటి గుర్తొచ్చింది నాకు. మొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక వీడియో చేస్తారు, శ్రీవల్లి ఎత్తుకుంటుంది చిన్నపిల్లలు. చూసానులే, అది మనం మాట్లాడుతున్నాం. అవును. సో ఇంత ఉంది. దిస్ వాజ్ పెండింగ్. సో చిన్న చిన్న మెరుగులు దిద్దుకొని పాటలు ఇవన్నీ మ్యూజిక్లు కంప్లీట్ చేస్తే పుష్ప3 త్వరగానే వస్తుంది. అనుకున్నంత టైం అయితే పట్టదు. కానీ ఇప్పుడు దేవర 2లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు ఆ శవాలన్నీ ఆ పిల్లాడు వాళ్ళ నాన్నని చంపినప్పుడు అక్కడ తీసుకొచ్చి ఎవరు వేసారని తెలియాలి, అక్కడ ఉన్నటువంటి సముద్రంలో శవాలు ఎవరు అని తెలియాలి, ఆ కోర్టు ఎవరు ఏంది, రకరకాల క్వశ్చన్స్ రేజ్ చేసి వదిలేశారు. ఇప్పుడు అవన్నీ ఎట్లా ఏ టైంకి సాల్వ్ అవుతాయి? మీకు అట్లా కావాలంటే కింగ్డమ్ 2 కూడా రావాలిగా. కింగ్డమ్ కూడా అలాగే వదిలేశారుగా, అది కూడా రావాలా? సో ఉంటుంది, దానికంటే ఒక టైం వస్తాయి కానీ కొంచెం వెయిట్ చేయాలి, తప్పదు. ఆ టైంకి మళ్ళీ వీళ్ళని అలా తయారు చేసి, అంటే మధ్యలో ఒక్కొక్క డైరెక్టర్ తీసుకెళ్ళి ఒక్కొక్కలా చెక్కుకొని వదిలేస్తారు కదా వాళ్ళకి నచ్చినట్టు. మళ్ళీ ఈ డైరెక్టర్కి ఆయన ఎలా కావాలో అలా ఆయన చెక్కుకొని మళ్ళీ తీసుకెళ్ళాలి. మధ్యలో వీళ్ళకి కూడా హాలిడేస్ ఉండాలా, ఓ 2 నెలలన్నా గ్యాప్ ఇవ్వ, కుటుంబం చేత ఎక్కడికన్నా పోయి రావడానికి. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి కదా. సో ఇలా చూసుకుంటే నీకు ఆ సినిమా రావడం కొంచెం టైం పడుతుంది. దేవర 2 అంతే, కొంచెం టైం పడుతుంది. ఒక 5 ఏళ్ళు దాని గురించి మర్చిపోండి, సింపుల్గా చెప్పాలంటే. నాగ చైతన్యతో అది ఏంటిది ప్రాజెక్ట్, ఏమైనా ఐడియా ఉందా? నాగ చైతన్యతో ప్రాజెక్ట్ కొట్టాల శివ తండేల్ సినిమా చూసిన తర్వాత ఆ రగ్గుడ్ లుక్లో ఈయనకు తెగ నచ్చేసాడు. సో ఇతనితో మంచి బలమైన కాన్సెప్ట్ తీస్తే బాగుంటుంది అని ఫీల్ అయ్యాడు. తను ఏదో నాగ చైతన్య ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి వచ్చేవి. మధ్యలో వాళ్ళ తమ్ముడు లెనిన్ ఉంది, లెనిన్ కూడా చాలా బాగుంటుంది చూడు. హిట్ కొడతాడు లెనిన్తో ఈ పిల్లోడు ఫస్ట్ టైం. అఖిల్ ఫస్ట్ హిట్ లెనినే, మంచి హిట్. తర్వాత ఆయన నీట్గా వెళ్ళిపోతాడు. సో నా వాట్ ఎవర్, కొరటాల శివ ఎంగేజ్ విత్ అనదర్ హీరో, ఎన్టీఆర్ ఎంగేజ్డ్ విత్ మల్టిపుల్ డైరెక్టర్స్. సో ఈ నీకు దేవర 2 నాకు ఇప్పుడే కావాలి, తెల్లారితే నువ్వు చెప్తావా లేదా, రిలీజ్ చేస్తావా లేదా అంటే కొంచెం నువ్వే నీ ఆలోచనలు పోస్ట్పోన్ చేసుకో, ఒక 5 ఏళ్ళ వరకు అట్లీస్ట్. చాలా మంది సంక్రాంతికి కూడా స్టార్ట్ అవుతుందని చాలా మంది రాస్తున్నారు. ఇప్పుడైతే స్టార్ట్ అవ్వదు అని అదే చెప్తున్నా. ఒక 5 ఏళ్ళు అయితే దీని గురించి ఆలోచించడం మానేయండి, తర్వాతే.